చంద్రబాబు కీలక ప్రకటనలుంటాయా? ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు. ఆయన ఈ నెల 11వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఆయన విశాఖలోని మెడిటెక్, ఫార్మా SEZలను సందర్శించనున్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు వచ్చే నీటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను సమీక్షిస్తారని తెలుస్తోంది. సీఎం హోదాలో విశాఖ వస్తున్న బాబు విశాఖ అభివృద్ధి గురించి ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. అలాగే విశాఖ ఐటీ రాజధాని, ఆర్థిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్ అంటూ వచ్చిన టీడీపీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, దానికి ప్రాతిపదిక ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది చంద్రబాబు తన పర్యటనలో వెల్లడిస్తారా అన్నది కూడా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఎస్సి వాయిదా వెనుక కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గ్రూప్స్ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుటాని చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పరీక్షలు పోస్ట్పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్కో కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల వరకు ఫీజులొస్తాయి. 2022లో నోటిఫికేషన్లు వచ్చిందే. 2 ఏళ్ల నుంచి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు, నిరుద్యోగులు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నోట్లను రద్దు చేయాలి చంద్రబాబు. బ్యాంకర్ల కమిటీ మీటింగ్లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 500 రూపాయల, 200 రూపాయల నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తిస్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. బ్యాంకర్లు 100% డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి పంపారు. ఆయన వైఎస్ఆర్సీపీ అనుకూల అధికారి అనే ఆరోపణలున్నాయి. అలాగే శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై పలు విమర్శలున్నాయి. ఘోర ప్రమాదం, 18 మంది దుర్మరణం. ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారత కోచ్గా గంభీర్. భారత క్రికెట్లో గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇటీవలే ముగిసిన T20 ప్రపంచ కప్తో మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో గంభీర్కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.